Hi and hello to all. We are representing to Shanmuka ITI Kodad. Today we are going to discuss about various types of lamps included in illumination chapter. Illumination chapter లో various types of lamps గురించి తెలుసుకుందాం ఈరోజు వచ్చేసి. వాటిలో ఫస్ట్ వచ్చేసి కార్బన్ ఆర్క్ ల్యాంప్స్. కార్బన్ ఆర్క్ ల్యాంప్స్ అంటే ఏంటిది, వాటి వర్కింగ్ ప్రిన్సిపల్, కన్స్ట్రక్షన్ ఎలా ఉంటుంది అనేది నేర్చుకుందాం. దిస్ ఈజ్ కన్స్ట్రక్షన్. కార్బన్ ఆర్క్ ల్యాంప్ కన్స్ట్రక్షన్. Two carbon electrodes placed in contact end to end in which DC supply current is flowing. These are separated by a distance of 0.6 centimeters apart, gives out luminous arc. ఎట్లా ఇవి టూ కార్బన్ ఎలక్ట్రోడ్స్ని దీంట్లో తీసుకుంటారనమాట. 2 కార్బన్ ఎలక్ట్రోడ్స్ ఆర్ ఎన్క్లోజ్డ్ ఇన్ ఏ గ్లాస్ ట్యూబ్లో 2 ఎలక్ట్రోడ్స్ ఉంటాయి, పాజిటివ్ ఎలక్ట్రోడ్, నెగిటివ్ ఎలక్ట్రోడ్. ఆ 2 ఎలక్ట్రోడ్స్ ఎండ్ పాయింట్స్ని మనం డీసీ సప్లైకి కనెక్ట్ చేస్తాం అనమాట. ఈ 2 ఎలక్ట్రోడ్స్ మధ్యలో స్పేస్ ఉంటుంది. ఆ స్పేస్ ఎంత ఉంటుంది, 0.6 సెంటీమీటర్స్ అపార్ట్ తోటి పాజిటివ్ ఎలక్ట్రోడ్ని నెగిటివ్ ఎలక్ట్రోడ్ని సపరేట్ చేసేస్తాం. ఓకే. ఆర్క్ గివ్స్ పాత్ టు ఫ్లో ఆఫ్ కరెంట్. దీంట్లో ఏమవుతుంది, ఈ గ్యాప్ ఇవ్వడం వల్ల పాజిటివ్ ఎలక్ట్రోడ్కి నెగిటివ్ ఎలక్ట్రోడ్కి మధ్య ఆర్క్ అనేది ఏర్పడుతుంది. ఎప్పుడు డీసీ సప్లై ఫ్లో అయినప్పుడు. అప్పుడు ఏమవుతుంది, ఆ ఆర్క్ అనేది పాజిటివ్ ఎలక్ట్రోడ్ నుండి నెగిటివ్ ఎలక్ట్రోడ్కి కరెంట్ ఫ్లో అవ్వడానికి సహాయపడుతుంది. నెక్స్ట్ అనేది ది సపరేటెడ్ ఎండ్స్ ఆఫ్ కార్బన్ గివ్స్ ఎమిటెడ్ లైట్ రేస్. ఈ సపరేటెడ్ ఎండ్స్ అనేవి ఉన్నాయి కదా, ఈ ఎండ్స్ ఏమవుతాయంటే లైట్ రేస్ని ఎమిట్ చేస్తాయి. ఎందుకు, కరెంట్ అనేది ఈ పాజిటివ్ ఎలక్ట్రోడ్ నుండి నెగిటివ్ ఎలక్ట్రోడ్ నుండి పాజిటివ్ ఎలక్ట్రోడ్కి ఫ్లో అవుతుంది కాబట్టి. దానికి ఏమవుతుంది, 95% ఆఫ్ లైట్ ఈస్ డ్యూ టు ఎలక్ట్రోడ్స్. దీంట్లో ఈ లూమినస్ లైట్ రేస్ అనేవి ఎమిట్ అవుతాయి కార్బన్ ఎలక్ట్రోడ్స్ నుండి. వాటిలలో 95% ఎలక్ట్రోడ్స్ నుండి ఎమిట్ అవుతుంది అనమాట లైట్. 5% దేనివల్ల ఎమిట్ అవుతుంది, ఆర్క్ వల్ల ఎమిట్ అవుతుంది లైట్. ఆర్క్ అంటే ఏంటిది, పాత్ విచ్ గివ్స్ ది పాత్ టు ఫ్లో ఆఫ్ కరెంట్. కరెంటు ఫ్లో అవ్వడానికి అంటే పాజిటివ్ ఎలక్ట్రోడ్ నుండి నెగిటివ్ ఎలక్ట్రోడ్కి కరెంటు ఫ్లో అవ్వడానికి ఒక ఆర్క్ అనేది ఏర్పడింది. గ్రీన్ కలర్లో రిప్రజెంట్ చేస్తుంది ఈ డయాగ్రామ్లో. దాన్ని ఏమంటామంటే ఆర్క్ అంటాం. ఆ ఆర్క్ వల్ల 5% ఆఫ్ లైట్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. ఆపరేటింగ్ వోల్టేజ్ ఆఫ్ కార్బన్ ఆర్క్ ల్యాంప్స్ ఈజ్ 40 volts to 60 volts. ఇది ఎంతవరకు వర్క్ అవుతుంది అంటే వోల్టేజ్, ఆపరేటింగ్ వోల్టేజ్ 40 to 60 volts. వాటేజ్ కాదు, ఇది వోల్ట్స్. అంత వోల్టేజ్ వరకు ఇది ఆపరేట్ చేయగలుగుతాం అనమాట, అంటే సమ్ లో వోల్టేజ్. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి కార్బన్ ఆర్క్ ల్యాంప్స్లో పాజిటివ్ ఎలక్ట్రోడ్ టెంపరేచర్ వచ్చేసి 3500 డిగ్రీ సెంటిగ్రేడ్ టు 4000 డిగ్రీ సెంటిగ్రేడ్. నెగిటివ్ ఎలక్ట్రోడ్ టెంపరేచర్ వచ్చేసి 2500 డిగ్రీ సెంటిగ్రేడ్. అంటే లైట్ ఎమిటెడ్ బై నెగిటివ్ ఎలక్ట్రోడ్ ఈస్ ఓన్లీ 10%. దీంట్లో ఏంటిది, పాజిటివ్ ఎలక్ట్రోడ్ నెగిటివ్ ఎలక్ట్రోడ్ ఉన్నది కదా, ఈ పాజిటివ్ ఎలక్ట్రోడ్ వల్లనే 90% ఆఫ్ లైట్ అనేది ఎమిట్ అవుతుంది. నెగిటివ్ ఎలక్ట్రోడ్ వల్ల 10% ఆఫ్ లైట్ అనేది ఎమిట్ అవుతుంది. ఇక్కడ అదే రాసామన్నమాట పాయింట్. ఎందుకంటే చూద్దాం దాని యొక్క వర్కింగ్ ప్రిన్సిపల్. వర్కింగ్ ఆఫ్ కార్బన్ ఆర్క్ ల్యాంప్స్. కార్బన్ ఆర్క్ ల్యాంప్స్ ఎలా వర్క్ అవుతాయి, ఫస్ట్ ఏంటిది, కరెంట్ ఫ్లోస్ త్రూ నెగిటివ్ టు పాజిటివ్ ఎలక్ట్రోడ్ త్రూ ఎయిర్. నెగిటివ్ టు పాజిటివ్ ఎలక్ట్రోడ్, దీని మధ్యలో రెండింటి మధ్యలో గ్యాప్ లేదు కదా, అంటే గ్యాప్ అనేది ఈ రెండు ఎండ్స్ కూడా కాంటాక్ట్ కాలేదు, మధ్యలో గ్యాప్ అనేది ఉన్నది. ఆ గ్యాప్ త్రూ కరెంట్ అనేది ఫ్లో అవుతుంది. ఇప్పుడు నెగిటివ్ టు పాజిటివ్ ఎలక్ట్రోడ్. అప్పుడు ఏమవుతుంది, ది ఎలక్ట్రాన్స్ గెట్ కొలైడ్ విత్ న్యూట్రల్ ఆటమ్ ఆఫ్ ఎయిర్ అండ్ ది సెట్ ది ఎయిర్ టు బి అయనైజ్డ్. అంటే ఏంటిది, ఎలక్ట్రాన్స్ అనేవి నెగిటివ్ ఎలక్ట్రోడ్ నుండి పాజిటివ్ ఎలక్ట్రోడ్కి వెళ్ళే దారిలో మధ్యలో ఎయిర్ అనేది ఉంటుంది కదా, ఆ ఎయిర్లో న్యూట్రల్ ఆటమ్స్ అనేవి ఉంటాయి. ఆ న్యూట్రల్ ఆటమ్స్ని ఈ నెగిటివ్ ఆటమ్స్ అనేవి కొలైడ్ అవుతాయి. కొలైడ్ అవ్వడం వల్ల ఏమవుతుందంటే ఆ ఎయిర్ అయాన్స్ అనేవి అయనైజ్ అవుతాయి, అంటే ఇది చార్జ్డ్ పార్టికల్స్గా మారిపోతాయి. అప్పుడు ఏమవుతుంది, నెగిటివ్ అయాన్స్ స్ట్రైక్స్ పాజిటివ్ ఎలక్ట్రోడ్ విత్ కార్బన్ అండ్ పాజిటివ్ అయాన్స్ కొలైడ్ విత్ నెగిటివ్ ఎలక్ట్రోడ్ ఆఫ్ కార్బన్. అంటే ఇది ఈ రెండు కూడా కార్బన్ ఎలక్ట్రోడ్సే కదా, పాజిటివ్ ఎలక్ట్రోడ్ నెగిటివ్ ఎలక్ట్రోడ్. ఈ 2 ఎలక్ట్రోడ్స్ నుండి పాజిటివ్ అయాన్స్ నెగిటివ్ అయాన్స్ కరస్పాండింగ్ ఎలక్ట్రోడ్స్కి రీచ్ అవుతాయి అన్నమాట. అప్పుడు ఏమవుతుంది, దేర్ బై హీట్ ఈజ్ డెవలప్డ్ ఆన్ బోత్ ది కార్బన్ ఎలక్ట్రోడ్స్. అంటే ఈ ట్రాన్స్ఫర్ అవ్వడం వల్ల, ఎలక్ట్రాన్స్ ట్రాన్స్ఫర్ అవ్వడం వల్ల ఈ ఎలక్ట్రోడ్స్ అనేవి హీట్ అవుతాయి. హీట్ అవ్వడం వల్ల ఏమవుతుంది, మనకి లైట్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. పాజిటివ్ ఎలక్ట్రోడ్ హీట్ ఈస్ గ్రేటర్ దెన్ నెగిటివ్ ఎలక్ట్రోడ్ హీట్. ఎందుకు పాజిటివ్ ఎలక్ట్రోడ్ హీట్ అనేది ఎందుకు గ్రేటర్ అవుతుంది, కొలిజన్ ఆఫ్ పాజిటివ్ అయాన్స్ అనేవి మోర్, అంటే దాని స్పీడ్ ఆఫ్ కొలిజన్ ఆఫ్ పాజిటివ్ అయాన్స్ అనేది చాలా ఎక్కువ అనమాట. అందువల్ల ఆ పాజిటివ్ ఎలక్ట్రోడ్కి
టచ్ అయ్యే ఎలక్ట్రాన్స్ చాలా స్పీడ్తో స్ట్రైక్ అవుతాయి. అందువల్ల అది బాగా హీట్ అవుతుంది. బాగా హీట్ అవ్వడం వల్ల నెగిటివ్ ఎలక్ట్రోడ్ కంటే పాజిటివ్ ఎలక్ట్రోడ్ హీట్ని ఎక్కువ గెయిన్ చేస్తుంది. పాజిటివ్ ఎలక్ట్రోడ్ 90% ఆఫ్ లైట్ని ఎమిట్ చేస్తుంది. వెన్ యూజింగ్ ఆర్క్ ల్యాంప్స్ with AC supply both electrodes will burn at equal cross sectional areas. ఇప్పుడేంటిది మనం ఈ డయాగ్రామ్లో వచ్చేసి మనం DC సప్లైని యూజ్ చేస్తాం. DC సప్లై యూజ్ చేసి ఏంటిది పాజిటివ్ ఎలక్ట్రోడ్ ఎక్కువ హీట్ అవుతుంది, నెగిటివ్ ఎలక్ట్రోడ్ తక్కువ హీట్ అవుతుంది. అదే AC సప్లై యూజ్ చేస్తామనుకోండి, ఇవి రెండు ఎలక్ట్రోడ్స్ కూడా సేమ్ క్రాస్ సెక్షనల్ ఏరియా, సేమ్ ఒకే అమౌంట్ ఆఫ్ లైట్ని ప్రొడ్యూస్ చేస్తాయి అన్నమాట. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఎఫిషియన్సీ ఆఫ్ కార్బన్ ఆర్క్ ల్యాంప్స్ ఈజ్ హయ్యర్ దాన్ ఇన్కాండిసెంట్ ల్యాంప్ అండ్ ఈజ్ అబౌట్ 0.5 to 0.3 వాట్ పర్ క్యాండిల్. దాన్ని ఏమంటామంటే 20 lumens per watt. 20 lumens per watt ఎఫిషియన్సీ అనేది ఉంటుంది. అదే ఇన్కాండిసెంట్ ల్యాంప్స్లో ఎంత ఉంటుంది? దాంట్లో ఇన్కాండిసెంట్ ల్యాంప్స్లో 2 ఉంటాయి, కార్బన్ ఫిలమెంట్ ల్యాంప్స్, టంగ్స్టన్ ఫిలమెంట్ ల్యాంప్స్. మ్యాక్సిమం అది 3 lumens per watt అవుతాయి. ఇది కార్బన్ వచ్చేసి 3 lumens per watt, టంగ్స్టన్ ఫిలమెంట్ వచ్చేసి 6 lumens per watt ఉంటుంది. కాకపోతే ఈ కార్బన్ ఆర్క్ ల్యాంప్స్ ఎంత ఉన్నది? 20 lumens per watt. అంటే ఏంటిది, ఎక్కడైతే హై అమౌంట్ ఆఫ్ లైట్ అవైలబుల్ అవ్వాలో అక్కడ ఈ కార్బన్ ఆర్క్ ల్యాంప్స్ అనేవాటిని యూజ్ చేస్తాం. నెక్స్ట్ వన్ వచ్చేసి అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్ ఆఫ్ కార్బన్ ఆర్క్ ల్యాంప్స్. ఫస్ట్ వన్ వచ్చేసి రేట్ ఆఫ్ కన్జంప్షన్ ఈజ్ హై. మోర్ అమౌంట్ ఆఫ్ పవర్ కన్జంప్షన్ అనేది జరుగుతుంది ఈ కార్బన్ ఆర్క్ ల్యాంప్స్లో. ఇట్ ఈజ్ ఎసెన్షియల్ టు మెయింటైన్ ఎయిర్ గ్యాప్. ఎప్పటికప్పుడు ఎయిర్ గ్యాప్ని మనం మెయింటైన్ చేస్తూ ఉండాలి. 0.6 centimeters ఎయిర్ గ్యాప్ని ఈ ఎలక్ట్రోడ్స్ మధ్య మెయింటైన్ చేస్తూ ఉండాలి. ఫర్ అబ్టైనింగ్ కంటిన్యూస్ లైట్ ఎలక్ట్రికల్ అండ్ మెకానికల్ అరేంజ్మెంట్ ఈజ్ ప్రొవైడ్. ఎలక్ట్రికల్ అరేంజ్మెంట్ అనేది లోపల ప్రొవైడ్ అయి ఉంటుంది గ్లాస్ ట్యూబ్లో. ఓకే, వెన్ కార్బన్ బికమ్స్ షార్ట్ ఇన్ లెంత్ దెన్ దే ఆర్ రీప్లేస్డ్. ఎందుకు? కార్బన్ ఎలక్ట్రోడ్స్ అనేవి హీట్ అవుతున్న కొద్దీ అవి మెల్ట్ అయిపోతూ ఉంటాయి. మెల్ట్ అయిపోయినప్పుడు వాటి యొక్క లెంత్ అనేది తగ్గుతుంది. ఈ డయాగ్రామ్లో ఎగ్జాంపుల్ తీసుకుంటే వాటి యొక్క లెంత్ తగ్గినప్పుడు ఏం చేస్తామంటే వాటిని రీప్లేస్ చేస్తాం అన్నమాట. రీప్లేస్ చేసి దాంట్లో ఆ రెండింటి మధ్య ఎయిర్ గ్యాప్ అనేది 0.6 centimeters ఉన్నదా లేదా అని చెక్ చేసి రీప్లేస్ చేయడం జరుగుతుంది. ఓకే, రీప్లేస్మెంట్ ఈజ్ ద వన్ అడ్వాంటేజ్. ఓకే, దిస్ ఈజ్ అబౌట్ కార్బన్ ఆర్క్ ల్యాంప్. కార్బన్ ఆర్క్ ల్యాంప్ వచ్చేసి 20 lumens per watt లైట్ని ప్రొడ్యూస్ చేస్తాయి. హై అమౌంట్ ఆఫ్ ఎఫిషియన్సీ అనమాట ఇది. నెక్స్ట్ వచ్చేసి ఏంటిది డిసడ్వాంటేజెస్. నెక్స్ట్ మన వేరియస్ టైప్స్ ఆఫ్ ల్యాంప్స్లో వచ్చేసి గ్యాస్ డిశ్చార్జ్ ల్యాంప్స్ అంటే ఏంటిది? ఏ గ్యాస్ డిశ్చార్జ్ ల్యాంప్ ఈజ్ వన్ ఇన్ విచ్ సమ్ ఇనర్ట్ గ్యాస్ ఈజ్ ఫిల్డ్ ఇన్ ఏ గ్లాస్ ట్యూబ్ హ్యావింగ్ 2 electrodes సీల్డ్ ఇన్ టు ఈచ్ ఎండ్. దాంట్లో ఏంటిది, ఒక గ్లాస్ బల్బ్ ఉంటుంది, ఆ గ్లాస్ ట్యూబ్ ఉంటుంది, ఆ గ్లాస్ ట్యూబ్లో 2 electrodes ఉంటాయి. ఆ 2 electrodesకి చుట్టూ మొత్తం మనకి ఒక ఇనర్ట్ గ్యాస్ని ఫిల్ చేసేసి దాన్ని క్యాప్ తోటి కప్పివేయడం జరుగుతుంది. దాన్ని ఏమంటామంటే గ్యాస్ డిశ్చార్జ్ ల్యాంప్ అని అంటాం. హీటింగ్ ఎలోస్ ది ఫ్లో ఆఫ్ ఎలక్ట్రాన్స్ త్రూ ఇట్. ఎప్పుడైనా మనం ఎలక్ట్రికల్ సప్లై ఇచ్చినప్పుడు ఎలక్ట్రోడ్స్ అనేవి హీట్ అవుతాయి. ఎలక్ట్రోడ్స్ హీట్ అవ్వడం వల్ల ఎలక్ట్రోడ్స్ చుట్టూ ఉన్న ఆ యొక్క ఇనర్ట్ గ్యాస్ అనేది కూడా హీట్ అవుతుంది. ఆ హీట్ అవ్వడం వల్ల ఫ్లో ఆఫ్ ఎలక్ట్రాన్స్ అనేవి పాజిటివ్ ఎలక్ట్రోడ్ టు నెగిటివ్ ఎలక్ట్రోడ్ ఫ్లో అవుతాయి. ఓకే, టు అబ్టైన్ కంటిన్యూస్ ఎలక్ట్రాన్ ఫ్లో గ్యాస్ ఈజ్ ఫస్ట్ ఛార్జ్డ్ బట్ యాజ్ ది సప్లై ఈజ్ డిస్కనెక్టెడ్ ఫ్రమ్ ద బల్బ్ ది గ్యాస్ ఈజ్ డిశ్చార్జ్డ్. ఎప్పుడైతే కంటిన్యూస్ ఎలక్ట్రాన్ ఫ్లో జరుగుతున్నదో అప్పుడు ఏమవుతుంది, బల్బ్ అనేది ఛార్జ్ అవుతుంది. ఎప్పుడైతే మనం సప్లైని డిస్కనెక్ట్ చేస్తామో అప్పుడు ఏమవుతుంది, ఆ గ్యాస్ అనేది బల్బ్లో ఉన్న గ్యాస్ అనేది డిశ్చార్జ్ కండిషన్లోకి వెళ్ళిపోతుంది. నెక్స్ట్ అండ్ ది సచ్ ల్యాంప్ ఈజ్ కాల్డ్ గ్యాస్ డిశ్చార్జ్ ల్యాంప్ అంటే అదే అనమాట. గ్యాస్ని యూజ్ చేసుకొని గ్యాస్ ఛార్జ్ అయినప్పుడు పాజిటివ్ ఎలక్ట్రోడ్ టు నెగిటివ్ ఎలక్ట్రోడ్ టు పాజిటివ్ ఎలక్ట్రాన్స్ ఫ్లో అనేది జరుగుతుంది. ఎప్పుడైతే సప్లై ఆఫ్ చేసినప్పుడు ఏమవుతుందంటే గ్యాస్ అనేది డిశ్చార్జ్ అవుతుంది. దాంట్లో ఏ ఎలక్ట్రాన్ ఫ్లో అనేది ఉండదు. ఓకే, అప్పుడు ఆఫ్ పొజిషన్లో ఉంటుంది. ఇదే గ్యాస్ డిశ్చార్జ్ ల్యాంప్ అంటే ఏంటిది? ఇక్కడ ఈ ఎలక్ట్రోడ్స్కి ఎలక్ట్రాన్ ఫ్లో అనేది ఎట్లా జరుగుతుంది, గ్యాస్ అనేది డిశ్చార్జ్ అవ్వడం వల్ల లేకపోతే ఛార్జ్ అవ్వడం వల్ల జరుగుతుంది. నెక్స్ట్ మెయిన్లీ 2 types. దీంట్లో కోల్డ్ క్యాథోడ్ ల్యాంప్ ఉంటుంది, హాట్ క్యాథోడ్ ల్యాంప్ అనేది ఉంటుంది దేంట్లో, గ్యాస్ డిశ్చార్జ్ ల్యాంప్లో. ఫస్ట్ వన్ వచ్చేసి కోల్డ్ క్యాథోడ్ ల్యాంప్లో నో ఫిలమెంట్ అనేది ఉండదు కోల్డ్ క్యాథోడ్ ల్యాంప్లో. హాట్ క్యాథోడ్ ల్యాంప్లో వచ్చేసి ఫిలమెంట్ అనేది ఉంటుంది.
నెక్స్ట్ కోల్డ్ క్యాథోడ్ ల్యాంప్స్ అనేవి 3 టైప్స్: నియాన్ ల్యాంప్, నియాన్ సైన్ ట్యూబ్స్, సోడియం వేపర్ ల్యాంప్. హాట్ క్యాథోడ్ ల్యాంప్స్ వచ్చేసి 2 టైప్స్: మెర్క్యూరీ వేపర్ ల్యాంప్, మీడియం ప్రెజర్, ఫ్లోరసెంట్ ట్యూబ్, లో ప్రెజర్ అండ్ మెర్క్యూరీ వేపర్ ప్రెజర్. ఇవన్నీ అనేది టోటల్ 5 ఉన్నాయి, హాట్ కోల్డ్. ఓకే, ల్యాంప్స్ అనమాట ఇవి. ఓకే, నోట్ డౌన్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఏంటిది నియాన్ ల్యాంప్. ఫస్ట్ వన్ ఏంటిది నియాన్ ల్యాంప్ గురించి తెలుసుకుందాం. నియాన్ ల్యాంప్ అంటే ఏంటిది, దీంట్లో ఏంటిది ఇది డయాగ్రామ్ వచ్చేసి దీంట్లో ఒక క్యాప్ ఉంటుంది, గ్లాస్ ట్యూబ్ ఉంటుంది, ఫ్లాట్ ఎలక్ట్రోడ్స్ ఉంటాయి, ఆ ఎలక్ట్రోడ్స్ చుట్టూ నియాన్ గ్యాస్ ఉంటుంది. ఓకే, ఇది అరేంజ్మెంట్ ఆఫ్ నియాన్ ల్యాంప్. ఫస్ట్ ఏంటిది దీంట్లో నో ఫిలమెంట్ అనేది ఉండదు. కోల్డ్ క్యాథోడ్ ఇది ఒక టైప్ ఆఫ్ కోల్డ్ క్యాథోడ్ ల్యాంప్. ఆపరేటెడ్ రేట్ లో వోల్టేజ్ దగ్గర ఆపరేట్ అవుతుంది. ఎంత 110 volts AC, లేకపోతే 150 volts DC. నెక్స్ట్ అనేది 2000 ohms రెసిస్టెన్స్ కనెక్టెడ్ ఇన్ సిరీస్ విత్ ఎలక్ట్రోడ్స్. ఈ ఎలక్ట్రోడ్స్కి 2000 ohms రెసిస్టెన్స్ అనేది ఇంటర్నల్గా కనెక్ట్ అయి ఉంటుంది. ఎందుకు, హై అమౌంట్ ఆఫ్ కరెంట్ ఫ్లో అనేది రెస్ట్రిక్ట్ చేయడానికి. నెక్స్ట్ వన్ వచ్చేసి యూజెస్ ఆఫ్ నియాన్ ల్యాంప్. నియాన్ ల్యాంప్ యూజెస్ ఏంటిది, ఇది రెడ్డిష్ కలర్లో లైట్ అనేది ప్రొడ్యూస్ చేస్తుంది. నెక్స్ట్ యూజ్డ్ యాజ్ ఇండికేటర్ ఫర్ ప్రెజెన్స్ ఆఫ్ సప్లై ఉన్నదా లేదా అనేది చెక్ చేయడానికి ఒక ఇండికేటర్ లైట్ని అరేంజ్ చేస్తారనమాట. ఆ ఇండికేటర్ లైట్ దేంతో మేడ్ అయి ఉంటుంది, నియాన్ ల్యాంప్ తోటి మేడ్ అయి ఉంటుంది. నెక్స్ట్ అనేది ఆల్సో యూజ్డ్ ఫర్ నైట్ ల్యాంప్. ఇది తక్కువ వోల్టేజ్ దగ్గర యూజ్ చేస్తాం కాబట్టి దీన్ని నైట్ ల్యాంప్ కూడా యూజ్ చేసుకోవచ్చు. యూజ్డ్ ఇన్ టెస్టింగ్ పెన్సిల్ విచ్ ఈజ్ ఆఫ్ 0.5 watt. టెస్టింగ్ పెన్సిల్ పర్పస్ కోసం కూడా యూజ్ చేస్తాం. టెస్టింగ్ పెన్సిల్ అంటే మీరు తెలుసుకోండి, గూగుల్లో సెర్చ్ చేసి. నెక్స్ట్ వచ్చేసి సెకండ్ టైప్ ఆఫ్ కోల్డ్ క్యాథోడ్ ల్యాంప్ వచ్చేసి నియాన్ సైన్ ట్యూబ్. కన్స్ట్రక్షన్ అనేది ఇలా ఉంటుంది చూడండి. దాంట్లో 2 ఎలక్ట్రోడ్స్ ఉంటాయి, ఎలక్ట్రోడ్స్కి లీడ్స్ అనేవి ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి ఒక గ్లాస్ ట్యూబ్ ఉంటుంది. ఈ గ్లాస్ ట్యూబ్లో ఈ ఎలక్ట్రోడ్స్ అనేది ఫిల్ చేసి ఉంటుంది. దీంట్లో ఒక గ్యాస్ ఫిల్లింగ్ హోల్ అనేది ఉంటుంది అనమాట. ఇది నియాన్ సైన్ ట్యూబ్ యొక్క కన్స్ట్రక్షన్. దీంట్లో యూజెస్ ఏంటిది, ఇది ఎక్కడెక్కడ యూజ్ చేస్తారు, స్టెప్ అప్ ట్రాన్స్ఫార్మర్లో యూజ్ చేస్తారు, హై వోల్టేజ్ ట్రాన్స్ఫార్మర్లో యూజ్ చేస్తారు, నియాన్ లైటింగ్ రెగ్యులేటర్లో కూడా దీన్ని యూజ్ చేస్తారు. నెక్స్ట్ ఫైర్ మ్యాన్ స్విచ్, హై టెన్షన్ కేబుల్స్. ఫైర్ మ్యాన్ స్విచ్ దగ్గర, హై టెన్షన్ కేబుల్స్ దగ్గర ఈ యొక్క నియాన్ సైన్ ట్యూబ్ని యూజ్ చేస్తారనమాట. నెక్స్ట్ వన్ వచ్చేసి కలర్ మెకానిజం ఆఫ్ నియాన్ సైన్ ల్యాంప్. నియాన్ సైన్ ట్యూబ్ ల్యాంప్ తెలుసుకున్నాం కదా ఇప్పుడు, కన్స్ట్రక్షన్ ఎలా ఉంటుంది, యూజెస్ ఎక్కడ ఉంటాయని. దాంట్లో బేసిక్గా సమ్ గ్యాస్ తోటి గ్యాస్ ఫిల్లింగ్ హోల్ ఉంటుంది కదా, ఆ ఫిల్లింగ్ హోల్తో సమ్ బేసిక్ పౌడర్ని ఇంప్లిమెంట్ చేస్తారు, పంపిస్తారు అనమాట గ్లాస్ ట్యూబ్లకి. అప్పుడు ఏమవుతుంది, ఏ కలర్ వస్తుంది. ఫస్ట్ వచ్చేసి కాల్షియం టంగ్స్టేట్ యూజ్ చేసే బ్లూ కలర్, మెగ్నీషియం టంగ్స్టేట్ యూజ్ చేసే బ్లూ అండ్ వైట్, కాల్షియం సిలికేట్ వచ్చేసి పింక్, జింక్ సిలికేట్ వచ్చేసి గ్రీన్, జింక్ బెలేరియం సిలికేట్ డిపెండింగ్ ఆన్ ఏజెంట్, అంటే డిపెండింగ్ ఆన్ యాక్టివేటింగ్ ఏజెంట్. వాడు యాక్టివేటింగ్ ఏజెంట్ దేన్నైతే ఏ కలర్ అయితే రావాలనుకుంటాడో దానికి తగ్గట్టు జింక్ బెరీలియం సిలికేట్ని యూజ్ చేస్తాడనమాట. ఓకే, అప్పుడు ఏమొస్తుంది, ఎల్లో వైట్ పింక్ కలర్స్ అనేవి వస్తాయి. నెక్స్ట్ కాడ్మియం సిలికేట్, ఎల్లో అండ్ పింక్, కాడ్మియం బోరేట్, పింక్ కలర్ ఆఫ్ లైట్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. ఇవన్నీ ఏంటిది, కలర్ మెకానిజం ఆఫ్ నియాన్ సైన్ ల్యాంప్స్ అనమాట. నెక్స్ట్ ఇంపార్టెంట్ వచ్చేసి ది నియాన్ డిశ్చార్జ్ లీడ్స్ ఆరెంజ్ రెడ్ లైట్, పాపులర్ ఇన్ మేకింగ్ అడ్వర్టైజ్మెంట్ సైన్స్. ప్రెజర్ ఈజ్ అబౌట్ 3 to 20 mm ఆఫ్ Hg. అంటే ఏంటిది, ఈ నియాన్ డిశ్చార్జ్ ల్యాంప్స్ మ్యాక్సిమం ఏ కలర్ ఆఫ్ లైట్ని ఇస్తాయంటే ఆరెంజ్ రెడ్ మిక్స్డ్ కలర్. ఓకేనా, ఆరెంజ్ రెడ్ మిక్స్డ్ కలర్ ఆఫ్ లైట్ని ప్రొడ్యూస్ చేస్తాయి. అప్పుడు దీన్ని ఎక్కడ యూజ్ చేస్తారో, మ్యాక్సిమం ఇన్ అడ్వర్టైజింగ్ సైన్స్కి యూజ్ చేయవచ్చు అనమాట. ఈ ఆరెంజ్ రెడ్ లైట్ని అడ్వర్టైజింగ్ సైన్స్ ఉంటాయి కదా, అడ్వర్టైజింగ్ సైన్స్లో ఈ నియాన్ డిశ్చార్జ్ ల్యాంప్స్ని యూజ్ చేస్తారు. దీంట్లో వచ్చేసి ఎంత ప్రెజర్ని యూజ్ చేస్తారంటే 3 to 20 mm ఆఫ్ Hg. ప్రెజర్ ఎప్పుడైనా కానీ హెచ్జిని బేస్ చేసుకొని, మెర్క్యూరీ యొక్క ప్రెజర్ని బేస్ చేసుకొని మెజర్ చేస్తారు. ఓకే, ఇది ప్రెజర్ ఆఫ్ నియాన్ డిశ్చార్జ్ ల్యాంప్స్. ఓకే, నెక్స్ట్ we will come up with sodium vapor lamp. Thank you and bye bye.